ప్రభు యేసు క్రీస్తునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకం ఎట్లా ఉంటది, దేవుడు ఎట్లాంటి వాడు, పరలోకం చేరుటకు దారి ఏమిటి, అక్కడ నన్ను నడిపించిన వాడు ఎవరు అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి జవాబు యేసు ప్రభు. ఈ సాయంత్రం వేళలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని పలికిన ఆ ప్రభుడవైన యేసు ప్రభుని మన మధ్యలో ప్రేమతో ఆహ్వానించుకుంది స్తుతించి ఆరాధించి మహిమపరచుదాం. సకల స్తుతికి పాత్రుడైన మహిమైకు అరుగుడవైన యేసు ప్రభుని ఈ సర్ప్రసనాథుని రూపమున మన మధ్యలో ప్రేమతో ఆహ్వానించుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. గడిచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము.
హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పా తండ్రి యేసు స్వామి, ఈ ఆరాధనలో మాతోని మాట్లాడుమయ్యా స్వామి. వేదనలో మునిగిపోయిన నా హృదయముతో నేను మాట్లాడుము ప్రభు. భయం ఆందోళనలో చిక్కుకొని ఉన్న నా జీవితమును మార్చుటకు నాతో మాట్లాడు ప్రభు. ఎంతోమంది ద్రోహం చేసటం వలన భయపడి కృంగిపోయి విరిగి నలిగిన నా హృదయముతో ఈనాడు మాట్లాడు. ఎంతగా నిన్ను తగ్గించుకొని నన్ను అర్థం చేసుకోకుండా నా మీద నిందను మోపుతుండే అందరినీ తలంచుకొని నీ పాదం చెంద కూర్చున్న నా మీద కరుణ చూపించు. నువ్వే మార్గం, నువ్వే సత్యం, నువ్వే జీవం. నిన్ను వెంబడించి నిన్ను అనుసరిస్తున్న నాకు నీ పరలోక శక్తిని ప్రసాదించు. అప్పుడు నీ వలె నేను జీవింప, నీ వలె సోదరుని ఎదుర్కొని చెయ్యింప, నీ వలె పరిశుద్ధంగా జీవింప నాకు శక్తిని దయచేయి. యేసురాజా, నీ మహిమకి పాత్రుడు, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. నన్ను నీ సత్యమైన మార్గంలో నడిపించు. ఈ పరిశుద్ధ నామంలో అడిగి ఆశీర్వాదంను పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కదా, ఇది తాత్కాలికమైనది. దిస్ లైఫ్ ఇన్ దిస్ ఎర్త్ or on this earth, it is not the permanent one, it is a temporary one. As a believer, we are traveling towards heaven. We are the pilgrimage, we are in pilgrimage, and we are walking towards heaven. In this journey, and we are not just left, we are not just thrown into the world that we cannot reach heaven, but the Son of God who came down to this earth and took the form of a slave with the ordinary body and the blood what we have. The same way, same like us, he lived on this earth and he showed the way and revealed the secrets about the heaven and revealed the Father to us, and he preached all the hidden secrets about the heaven. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పరలోకం వైపు మన ప్రయాణంని కొనసాగి నడుస్తున్నాం. భూమిలో మనం ఉండినా కూడా మన గమ్యం ఏమనగా పరలోకం. ఈ పరలోకంని చేరుటకు నాకు ఎవరు దారి చూపిస్తారు? పరలోకం ఎటువంటిది? పరలోక దేవుడు ఎట్టంటి వాడు? పరలోకంని కూర్చున్న రహస్యమును మాకు ఎవరు నేర్పిస్తారని మనం భయపడకుండా సకలమును మనకు బోధించి నడిపించుటకు సాక్షాత్తు ఈ భూమికి వచ్చిన యేసు ప్రభు దైవ కుమారుడు మనలాగా మాంసం పొంది, మనలాగా రక్తమును పొంది, మనలాగా సకల శోధనకి గురి అయి జీవించి జయించి మరణించి పునరుద్ధానమైన యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని పలికి ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు పరమ రహస్యమును మనకు తెలియపరిచి ఉన్నాడు. ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క కార్యము ద్వారా, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట ద్వారా ఆయన తెలియపరిచిన విషయం రెండు కార్యం. ఒకటి పరలోకంని కూర్చి, రెండవది తండ్రిని కూర్చి. దీనితో కలిసి మూడవది కార్యం ఆయన బోధించినది ప్రేమను కూర్చి. ప్రేమ, దేవుడు, పరలోకం.
Jesus who came on this earth, who lived and died and rose from the dead, and who went to heaven, already taught us the three things by his life, by his preaching, and every event that took place in his life. That is one about the heaven, the second thing about the Father, and third thing about the love. Hallelujah. Jesus came to reveal the truth about God, truth about heaven. తండ్రిని కూర్చి సత్యంని కూర్చి మాట్లాడుటకు నేర్పించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. ట్రూత్ ఇస్ నథింగ్ బట్ జీసస్ హిమ్సెల్ఫ్. పరలోకానికి దారి యేసు ప్రభువే. యేసు ప్రభు జీవితమే మనం నడవటకు ఒక మోరల్. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? Whom you are following? If at all somebody asked, I can say that I am follower of Jesus Christ, believer of Jesus Christ. Not only the believers, who overall want to experience the love, experience the real peace and joy, and they want to experience the presence of God or the presence of the heaven. They can find everything in Jesus Christ. Rest of all the religion, all the people who claimed themselves and they are the God, no one said, I am the way, I am the truth, I am the life. But Jesus revealed. He preached about love. ప్రేమను కూర్చు మాట్లాడాడు. He preached also about the sin. Jesus Christ gave definition to sin. It's rejecting God's love is sin. All the acts which are against the love is sin. That was his concept. ప్రేమకు విరోధంగా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యం పాపం. సహోదరుని కానీ దేవుని కానీ ప్రేమించకుండా మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యం పాపం అని బోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు జీవితం ద్వారా, యేసుక్రీస్తుని మరణం ద్వారా, యేసుక్రీస్తు బోధన ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉండైతే అది ప్రేమ. ప్రేమ, ఇట్ ఈస్ గాడ్స్ లవ్ that brought Jesus to us. It is God's love which gave Jesus to us. It is God's love that we have redemption in Jesus Christ. In Jesus Christ, we came to know about who is Father. In Jesus Christ, we came to know what is heaven all about. We know now what are the steps that we have to follow to reach heaven. Hallelujah. Praise the Lord. Hallelujah. Today especially in this adoration, I want to place before you a beautiful, the preaching of Jesus from the today's gospel, Matthew, Gospel of St. Matthew chapter 18, verses from 21 to chapter 19 verse 1. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి 19వ అధ్యాయం 1వ వచనం వరకు మనం ఒక ముఖ్యమైన వాక్కుని కూర్చి ఈరోజు దివ్య పలిపూజలు మనం విన్నాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫర్గివ్నెస్. మన్నించటంని కూర్చి. All those who want to follow this preaching, please write on your paper as a heading, the measure you give. నీ ఎంతగా ఒకరిని క్షమిస్తున్నావో, ఎంతగా ఒకరిని ప్రేమిస్తున్నావో అంతగానే దేవుడు కూడా
నిన్ను ప్రేమించగలుగుతారు, దేవుడు కూడా మన్నించగలుగుతారు. ఈరోజు ఈ సువార్త పట్టణంలో పేతురు యేసయ్య దగ్గర వచ్చి అడుగుతున్న ఒక విషయం, ఎన్నిసార్లు నా సహోదరుని మన్నించాలి? Peter asked Jesus, how many times I should forgive? I should forgive. He did not extended his word, how many times I should forgive my brothers or sisters, how many times I should forgive. ఎన్నిసార్లు నేను క్షమించాలి? నా సహోదరుని అని చెప్పాలి. ఎన్నిసార్లు నేను మన్నించాలి? 7 సార్లా? పాత నిబంధనలో 7 సారి మన్నించుము. ఒకవేళ నీ మన్నిపుకైన యోగ్యుడుగా కాదంటే సంఘమునకు చెప్పు. సంఘం అందరూ కూడా కలిసి మాట్లాడి కూడా ఆయన ఈ మాటకు విధేయతను చూపించలేదంటే ఆయన నీకు ఒక సుంకవరి వలె, నీ విరోధి వలె ఉండవచ్చు. Whenever your enemies committed sin, you forgive him 7 times. If he commits sin more than 7 times, personally you go and correct him. And if he doesn't listen to you, take the community members and talk with him. Even he is not obeying, leave him as the tax collector, as a sinner, as an enemy to God. Leave him. This is the Old Testament taught the Israel how many times to forgive. That's why today Peter asking, how many times I should forgive? The old laws always is leading us to the truth. The truth is Jesus Christ. When the truth himself came to this earth, it teaches the pure law, that is love. The 10 commandments and all the commandments which were developed later, everything is summarized in and through Jesus Christ in one word, that is called love. పాత నిబంధనలో మనకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు కానీ తర్వాత ఎన్నో ఆజ్ఞలు వచ్చాయి దానికి సంబంధించినవి. ఇవి అన్నీ కూడా యేసుక్రీస్తును వైపు మనం నడిపిస్తున్న ఒక చట్టం. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చారో ఆ యేసుక్రీస్తు ద్వారా ఈ చట్టం అన్నీ కూడా పరిపూర్ణమవుతున్నాయి. యేసుక్రీస్తులో అన్ని చట్టం కూడా ఎట్లా మార్చబడిందనే ఒకే ఒక పదముతోనే లవ్, ప్రేమ అని మార్చబడినది. దేవుని ప్రేమించు, పరుల్ని ప్రేమించు. దేవుని పరిపూర్ణంగా ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించినట్లు నీ పొరుగువాడిని ప్రేమించు. The love became the prime law that we received from Jesus Christ. Love your God with all your might and love others as you love yourself. These two are called golden laws. బంగారమైన చట్టం. ఈరోజు మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో ఎన్నిసార్లు నేను క్షమించాలని అడుగుతున్నాడు. 7 సార్లా? యేసు ప్రభు ఏమి పలుకుతున్నంటే 77 సార్లు. నాట్ 7 times, 77 times. The 7 is connected to the law. The 77 is connected to the love. 7 సారి మన్నించ సరిపోతుందా అన్నప్పుడు చట్టం పలుకుతుంది, సరిపోతుంది. దానికి ఎక్కువ పోయినా ఆయన నీకు విరోధిగా ఉండవచ్చు, దూరంగా ఉండవచ్చు. కానీ యేసు ప్రభు ఏం పలుకుతున్నారంటే 77 సార్లు, అన్కౌంటబుల్, లెక్కలేని మన్నిపు దయచేయి.
ఇది అడిగిన పేదరికి ఇది ఒక ఆశ్చర్యంగా ఉండవచ్చు. చట్టం 7 సారి చెప్తున్నప్పుడు యేసు ప్రభు 77 సారి అంటున్నారే. దట్స్ వై ద లా ఈస్ గెటింగ్ కంప్లీషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. The law was explained to the prophets, and the prophets, according to their ability, they understood and delivered to the people. Now the God himself came and he explains, God himself explains what he wants. He tried to communicate it earlier. Now he communicates plainly in our mother tongue. Love is the commandment. పాత కాలంలో దేవుడు ప్రవక్తుల ద్వారా తన ప్రజలకు బోధించాలని తలంచిన కార్యం పరిపూర్ణంగా ప్రజలకు చెప్పబడిందా, వివరింపబడినదా అంటే తక్కువ. ప్రవక్తులు కూడా మనుషులు కాబట్టి వారికి ఎంత అర్థమైందో, ఎంతగా చెప్పగలిగారో అంతనే చెప్పారు. కానీ ఇప్పుడు సాక్షాత్ యేసు ప్రభువే భూమికి వచ్చారు కనుక, దేవుడే దిగి వచ్చాడు కనుక దేవుడే మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ ద బ్యూటీ. We are privileged to hear from Jesus. The Christianity is blessed. It is anointed because it directly received the law from God himself. అందుకే 7 అన్నది చట్టం అయితే 77 అని దేవుడు దాన్ని పెద్దగా మార్చుతాడు. అన్కౌంటబుల్. There is no limited for forgiveness. The forgiveness should be unlimited. The love cannot be controlled. God is love. దైవజనులారా, love swallows up the law. Love exceeding the law. చట్టంని పాటిస్తున్న వరకు ఒకవేళ మన పరిపూర్ణ ప్రేమలో ఎరగకుండా పోవచ్చు. కానీ ఒక వ్యక్తి ప్రేమలో పరిపూర్ణంగా ఎరిగిన చట్టం ఆటోమేటిక్గా ఫాలో అవుతాం. And those who are strictly following the law, thinking that they are following the law, may be missing to love everybody. But those who are growing in love, automatically they will follow the law. The love takes us to the maturity. God is love. The whole 1 Corinthians chapter 13, 1 to 13, the long written truth about the love of the St. Paul. We know that. Love is God. So dear brothers and sisters, God calls for settlement as a king calls slaves. ఈ భూమిలో ఉన్నప్పుడే మనం పరలోకంని సంపాదించుకోవచ్చు. ఈ భూమిలో ఉన్నప్పుడే while we were living on this earth, we can earn heaven. In today's this gospel, the parable Jesus bringing before us a king, a slave, another slave, and another slaves. There are 4 characters. King, one slave who's supposed to pay back 10,000 denarii, and another slave who's supposed to pay 100 denarii to the another slave who's supposed to pay 10,000 denarii, and another slaves who saw these things and reporting to the king. These 4 characters. So king is a ruler. ఒక రాజు కింద పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఒక మనిషి 10,000 డబ్బు తిరిగి ఇవ్వాలి. ఆయనతో కలిసి ఉంటున్న ఇంకొక పని మనిషి ఆయన 100 డబ్బు ఇవ్వాలి. ఇంకా 4వదిగా ఇక్కడ జరుగుతున్న విషయం చూసి చెప్తున్న మిగిలిన పని మనుషులు. ఇట్లా 4 వ్యక్తులను కూర్చి ఈరోజు మనం ధ్యానించుకుంటాం. మొదటిది రాజు. ఈ రాజు ఎవరంటే తండ్రి అని యేసు ప్రభు ఈరోజు పలుకుతున్నాడు. ఈ రాజు
ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతున్నారు. ఈ కాల్స్ ఎవ్రీ వన్ ఫర్ టు గివ్ ద అకౌంట్. మనం ప్రతి ఒక్కరూ మన పొందిన ఆశీర్వాదం డబ్బుగా ఉండవచ్చు, అది టాలెంట్గా ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, మనం లెక్క దేవుడు అడుగుతారు. ఇవ్వాలి, మన లెక్క ఇవ్వాలి. వన్ డే వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. వీ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ ఆల్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. He calls every slaves for the settlement on this earth. ఇదే మహిమగల ఆశీర్వాదం. ఈరోజు పరలోకం నేను వెళ్ళగలుగుతానా అని మీకు సందేహం అవసరం లేదు. నీ భూమిలో ఉన్నప్పుడే అది సంపాదించుకోవచ్చు. ఈ రాజు యజమానుడి పిలిచి, యజమానుడు ఆ స్లేవ్ని పిలిచి, నువ్వు ఇవ్వవలసిన 10,000 రూపాయని, దినారిని చెల్లించు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. Matthew chapter 18 verse 23. One has to pay back 10,000 talents. 24th verse says, he was brought to him. He was brought to him. The first thing, we are accountable. All things are written and kept. All the things what you have spoken in darkness is already heard by God. All things what you whispered to the ears, it is already heard by God. God saw already what you have done even in the darkness. మన చీకటిలో చేసినదిని రహస్యముగా మాట్లాడినది, హృదయములో తలంచుకొనినది, ఇవి అన్నీ కూడా దేవుడికి తెలుసు. మనం అందరూ కూడా దేవుని ముందు నిలబడవలసిన ఒక స్లేవ్, బానిసలే. తప్పకుండా దేవుడు పిలువబోతున్నాడు. అది మొదటి సందేశం. 24వ వచనం, he was brought to the king. వచ్చాడుగా, ఆయనను రాజు ముందు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇవ్వవలసిన 10,000 దినారి నాకు చెల్లించుమా అన్నప్పుడు ఆ మనిషి ఏమన్నాడు, సారీ, నేను ఇవ్వకుండా పోతున్నాను, మీకు తిరిగి ఇవ్వవలసిన పరిస్థితిలో నా లేదు అని తాను తగ్గించుకుంటున్నాడు. ఈ రాజు అన్నవాడు లెక్క అడుగుతున్నవాడే, కానీ అంత కొడూరమైన మనసు కలిగిన వాడు కాదు. ప్రేమామయుడు, జాలి కలిగిన దేవుడు, దయ చూపిస్తున్న ప్రభుడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పాపను మనం చేసి ఉండినా కూడా కన్నీటితో కడుగబడిన ముఖముతో, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించుము, ఇదే నా పరిస్థితి, ఇది నేను బలహీనములు చేశాను, నన్ను క్షమించుము దేవా అని మనం అడిగిన మన హృదయమును పరివర్తన చూస్తున్న దేవుడు తప్పకుండా మన్నిస్తారన్నది ఈ మొదటి సత్యం మనం గ్రహించవచ్చు. 10,000 దినారు ఇవ్వవలసినది చాలా పెద్ద అమౌంట్. కానీ ఎప్పుడు నేను అది చెల్లించుటకు నాకు సందర్భం ఇవ్వండి, బీ పేషెన్స్, నేను తిరిగి చెల్లిస్తానన్నప్పుడు. హల్లెలూయా. ద కింగ్, వాట్ హీ డిడ్, ద మూమెంట్ వెన్ హీ ప్లీడెడ్, వెన్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఇన్ఎబిలిటీ టు పే బ్యాక్, ద కింగ్ హూ కాల్డ్ ఫార్ హిస్ judgment, instead of punishing him, he shows pity on him. That's the word, 25th word, Matthew 18:25. The Lord showed concern towards him. Until you pay, put him in the prison. The man said, I am unable to pay. If you are unable to pay, take him and his wife and the children, sell them, everybody, sell their property and settle the thing. The king is presented here as the very terrible one, who is not showing in the beginning the mercy, telling the other slave to sell him his wife and the children and the property and settle the problem at any cost. Very rude king. At the verse 26, the slave fell on his knees before him.
మోకాల్లో నిలబడి నన్ను క్షమించుము దేవా అని అడిగినప్పుడు asking, have patience with me, I will pay back everything I supposed to pay. అందుకే నేను అన్నాను, ఈ రాజు కోపం కలిగిన అన్నిటినీ తప్పకుండా నేను తీర్చాలని చెప్తున్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కింగ్. యూ డోంట్ జడ్జ్ గాడ్. ఈ సపోజ్ టు బి పేషెంట్, ఈ సపోజ్ టు బి వెరీ జెంటిల్. యూ డోంట్ బ్రింగ్ ఎనీ జడ్జ్మెంట్ ఆన్ గాడ్. వాట్ యూ సపోజ్ టు డూ, యూ డూ. గాడ్ విల్ టేక్ కేర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇక్కడ ఆయన చేసిన ఒక ముఖ్యమైన పని ఏమనగా, తను తాను తగ్గించుకొని మోకాల్లో ఉండి ఆయన ఒక పని మనిషి అనేది నీ గుర్తెరిగారు. నీ ఎంతగా పెద్దగా ఎరిగినా కూడా, నీ చదివినా కూడా, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండినా కూడా, నీ దేవుడి ముందు ఒక దుమ్ము లాంటి వాడు, ఒక మట్టికి సమానం. కనుక ఎల్లప్పుడు కూడా మీరు మర్చిపోకండి, దేవుని ముందు నీ ఒక స్లేవ్ వంటి వాడు. నీ పొందినది అన్నీ కూడా దేవుడు ఇచ్చినది. కనుక ఆయన ముందు విధేయతతో నీ జీవించటకు బదులుగా అహంకారిగా ఉండకూడదు. ఒకవేళ నీ పాపం చెయ్యలేని పాపం ఏమీ లేదో ఏమో, అన్ని పాపం చేసి ఉన్నావో ఏమో, కానీ నీ దేవుడు ముందు నీ ఎంతగా నేను తగ్గించుకుంటావో అంతగా ఆయన మనసు మారవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు పోయిన మంగళవారం ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం ఇంతమందికి స్వస్థత కలుగుతుంది అని నేను చెప్తున్నానండి. ఒక కుర్రవాడు లేచిపోయి ఆటోలో పోయి నిద్రపోయారన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడా ఇప్పటివరకు చూడలేదంటే నిద్రపోయాను. ఎందుకంటే దేవుడు వారిని పేరు పెట్టి పిలిచి స్వస్థత ఇచ్చారు. వారి శ్రమలను చెప్పి వాళ్ళకి స్వస్థత ఇచ్చారు. నా ఏ బాధను వచ్చి నాకు చెప్పలేదుగా, నన్ను పేరు పెట్టి పిలవలేదుగా, ఇట్లా ఒక కుర్రవాడు ఈ బాధతో వచ్చి ఉన్నాడు పిలవలేదుగా, అందుకే యేసుకు నా మీద కోపమని నేను పోయి బయటికి పడుకున్నాను. హల్లెలూయా. యేసు వందనం, యేసు ఆరాధన. కనుక నీ దేవుడు నిన్ను చూడలేదు, నిన్ను మర్చిపోయాడు. ఆయన కోపం కలిగిన వ్యక్తి, ఆయన దండిస్తున్న వ్యక్తి అని నీకు బోధించినది ఎవరు? యేసు ప్రభు దిగి వచ్చి నన్ను చూసేవాడు నా తండ్రిని చూసినట్లే. ఐ ఎమ్ ద వే, ఐ ఎమ్ ద ట్రూత్, ఐ ఎమ్ ద లైఫ్. నన్ను whoever sees me, they are seeing my Father. తండ్రి ఎట్లాంటి వాడని యేసు ప్రభులు మనం నేర్చుకున్నామే. ఆ తండ్రి యేసు ప్రభు మనల్ని గాయపరచరు కదా, మన పాపంను చెప్పి మనల్ని అవమానపరచరు కదా. మనం తిరిగి రావాలి. ఈ వ్యక్తి తన పరిస్థితిని ఎట్లా తెలియపరిచాను, నేను ఇస్తాను, ఎందుకు అంత బెదిరిస్తున్నాను, తప్పకుండా ఇస్తాం, ఈ డబ్బుని తీసుకుని ఎక్కడ పారిపోతున్నా, కొద్దిగా ఓపిక ఉండి. అట్లా కాదు. ఆయన స్వరంలో కానీ, తన శరీరంలో కానీ, భావనలో కానీ, నన్ను క్షమించుము దేవా, నన్ను దయచేసి క్షమించుము, మన్నించుము, కొద్ది సమయం ఇవ్వండి, నేను తిరిగి ఇస్తాను. ఈరోజు కూడా మీ దేవుడి దగ్గర ఈరోజు నా పాపములన్నీ క్షమించుమయ్యా, మిగిలిన రోజంతా నీ కొరకు నేను జీవిస్తున్నాను అర్పించి చూడు. నీ శరీరంలో తల నుండి అరికాల వరకు ఉన్న ప్రతి ఒక్క భాగమును నీ కొరకు వాడుకుంటున్నావుగా. దేవా, ఈ రోజు నుండి ఇవి అన్నీ కూడా నీకు సొంతం, నీకు అర్పిస్తున్నాను. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మై సెల్ఫ్ టు యూ. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ పర్టికులర్లీ దిస్ పార్ట్ ఆఫ్ మై బాడీ టు యూ, through which I am falling many times. Now I am consecrating it to the Lord. దేవా, నీకు నేను సమర్పిస్తున్నాను, అర్పిస్తున్నాను. ఇది నాది కాదు, నీకు అని నీ అర్పించు. యోబు 31వ అధ్యాయం 1వ వచనం, తన కన్నుతో ఉడన్బడిక చేసుకున్నాడు. You are for God. So I won't use these eyes to look at the woman lustfully. యోసేపు పోతిబార్ భార్య పాపం చేయటికి పిలిచినప్పుడు నేను దేవుడితో ఉడన్బడిక చేసుకునేవాడు. ఆయనకు విరోధంగా, నా యజమానుడికి విరోధంగా నేను ఎలా తప్పు చేయగలుగుతానని తప్పు చేయలేదు. కనుక కాన్సక్రేటింగ్ వన్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద ఛానల్, ఇట్ ఈస్ ద సీక్రెట్ హౌ టు రిసీవ్ ద గాడ్స్ పవర్.
నన్ను నేను అర్పించకుండా దైవశక్తి నన్ను నడిపించాలి, పాపంలో పడకుండా ఉండాలంటే కుదరదు. అందుకే రిలీజియస్ లైఫ్లో, అర్పణింపు జీవితంలో దెర్ ఆర్ 3 vows. వాలంటరీలీ, విల్లింగ్లీ మేము ఇది చేస్తాం అని వాక్యిస్తున్నాం. అట్లనే నా చేతులను, కాళ్ళను, ముఖ్యమైన అవయములను దేవాని పరిశుద్ధమైన సేవ కొరకు నేను సమర్పిస్తున్నానని మనం సమర్పిస్తున్నానని నాకు ఆలోచన ఉండినా, వెన్ ఐఎమ్ అవేర్ దట్ I am consecrated myself, already I have consecrated myself to Jesus, then I will not use it for sin. The moment when you consecrate yourself to the Lord, the special anointing will fill you, and top to bottom every thoughts, every words of you will be like a consecrated person. అర్పింపబడిన ఒక వ్యక్తిలాగా నీ జీవించగలుగుతావు. ఎక్కడ వెళ్ళినా నీ అర్పింపబడిన వ్యక్తియే. నేను కూరగాయ అమ్ముటకు పోయినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా I behave like a consecrated person. I dress like a consecrated person. I eat like a consecrated person. అభిషేకింపబడిన వ్యక్తిగా, అర్పణింపబడిన వ్యక్తిగా అన్ని చోట్ల నేను ఉంటాను. ఇంటిలో ఉన్నప్పుడు, బయటికి ఉన్నప్పుడు, పని స్థలంలో, అక్కడ ఐ కెనాట్ చేంజ్ మై క్యారెక్టర్. ఐ వోంట్ చేంజ్ మై క్యారెక్టర్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఐ రిమైన్ కాన్సక్రేటెడ్ పర్సన్ ఫర్ గాడ్ బికాస్ ఐ కాన్సక్రేటెడ్ టు గాడ్. There is nothing in me which I can claim that it is belong to me. No, everything is belong to God. కనుక ఈ వ్యక్తి తనను అర్పించుకొని, నన్ను క్షమించుమయ్యా, కొద్దిగా ఓపికతో ఉండండి, నేను తిరిగి ఇస్తానన్నప్పుడు ఈ తగ్గించుకోవడం, దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, when the king sees that we are really feeling sorry for our sins, మనం నిజముగానే మన పాపం కొరకు, మన తప్పిదల కొరకు మన్నిప్పు అడుగుతున్నామని తెలిసినా, ద కింగ్ ఏమన్నాడు తెలుసా? 27వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. అవుట్ ఆఫ్ పిటీ he released him, forgave the debt. పశ్చాత్తాపం పడుతున్న ఒక వ్యక్తి మీద దేవుడు చేస్తున్న కార్యం ఏమనగా, ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్, ద పవర్ ఆఫ్ ద హ్యూమిలిటీ, ఇట్ మెల్ట్స్ ద హార్ట్స్ ఆఫ్ గాడ్ and brings the healing to my soul, forgiveness from the heart of Jesus. మన బంధనాల నుండి వింపుతున్నారు. ఈ రిలీజ్డ్ హిమ్, షోడ్ పిటీ. మన పురుగులంటి వాడని, క్రిమిలంటి వాడని తెలుసు కనుక మన మీద దయ చూపి రెండవది విడిపిస్తాడు. బంధనాల నుండి విడిపిస్తున్నాడు. ఈ బంధనాలు ఏమేమిటి? పాపంగా ఉండవచ్చు, దేనిక బానిసలుగా మారిపోయి ఉండవచ్చు. బికాస్ sin makes us slave, the sickness makes us slave, and all the things belong to the world makes us slave. God came to set us free. ఆయన విడిపించి ఆయన చెల్లించవలసిన ప్రతి ఒక్క డెప్ట్ని, అప్పుని మన్నిస్తున్నాడు. 10,000 dinar, it is forgiven. అందుకే పాప సంకీర్తనం చెయ్యుటకు గురువులు అక్కడ కూర్చున్నప్పుడు, ఇక్కడ నిలబడుతున్నప్పుడే మన పాపం మన్నింపబడుతుంది. వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ అండ్ యు రెడీ టు ఆస్క్ ఫర్గివ్నెస్, ఇట్సెల్ఫ్ ద గ్రేస్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్ ఆల్రెడీ ఆన్ యూ. నేను పోయి అక్కడ మోకరిస్తున్నప్పుడు యు ఆర్ కన్ఫెసింగ్, అండ్ ద అథారిటీ ఫ్రమ్ హెవెన్, ద ప్రీస్ట్ ఫర్గివ్స్ యువర్ సిన్స్, ఆల్ ద థింగ్స్ వాట్ యు ఆర్ కమిటెడ్ సో ఫార్. దిస్ ఇస్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మనలో ఎంతమంది పాప సంగీతానికి వెళ్ళి మన పాపంను ఒప్పుకొని దేవుని మన్నిపు పొందాం. కొత్తగా వచ్చిన ప్రొటెస్టెంట్ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ పాప సంగీతం అవసరం లేదని బోధించవచ్చు, గురువులు అవసరం లేదని బోధించవచ్చు, గురువుకి అధికారం లేదని బోధించవచ్చు. కానీ కథోలిక క్రైస్తవుడుగా, కథోలిక క్రైస్తవ చట్టముని అనుసరిస్తున్న ఒక వ్యక్తిగా అని ఉన్నావు కనుక శ్రీసభను పాటించు. ఈ సత్యం నుండి, ఈ రహస్యం నుండి, పరలోక మార్గం నుండి మమ్మల్ని వేరుపరుస్తున్న ఏ బోధన కూడా మనకు అవసరం లేదు.
ఏ వ్యక్తిని కూడా అవసరం లేదు. ఎవరిని పాపంని భూమిలో మన్నిస్తున్నారో ఆ పాపం భూమిలో మాత్రం కాదు, పరలోకం కూడా మన్నింపబడునని యేసుప్రభు అధికారం ఇచ్చారే. ఈరోజు ఈ రాజు ఆయన 10,000 దినారీని మన్నిస్తున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. మనం పొంది మర్చిపోతాం, దేవుడు ఇచ్చి మర్చిపోతాడు. ద యాంగర్ ఆఫ్ గాడ్ ఈస్ ఓన్లీ 1 minute, but his grace and his mercy will be everlasting. ఈ రాజు కూడా ఆయన దగ్గర డబ్బు లేదని అడగలేదు. గివ్ ద అకౌంట్. If we pay back all the amount, and the king will not be very happy, because already is in abundance. He is a king. Your small amount, nothing will make different in his life. But you be accountable. He forgives, he release. Hallelujah. ఒక నిమిషం మీ 2 చేతుని హృదయం మీద ఉంచుకొని ఈ నిమిషం కూడా యేసయ్య ముందు ఉన్నాడు, మన్నిపడుకు, తగ్గించుకో. You may be thinking, through this media I am watching, is it real? Is really Jesus is present before me? That your mind says. But the centurion said, Lord, I am not worthy to receive you to my home under my shelter, but say a word from here. My servant will be healed. Please ask God's forgiveness. Submit yourself. Accept your weakness. This is what I am. This is what my circumstances. ఈ పరిస్థితుల్లో జీవిస్తున్నాను, ఈ జనుల మధ్యలో నేను జీవిస్తున్నాను, ఇది నా స్వభావం, నన్ను క్షమించు. ఇంకా ఒక సందర్భం మళ్ళీ జీవితం, పరిశుద్ధ జీవితం జీవిస్తాను, ఒక్కసారి నేను క్షమించు. లార్డ్ ఫర్గివ్ మీ, గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, ఐ విల్ లివ్ అ హోలీ లైఫ్. Have pity on me. Please don't punish me. And God forgives your sin. ప్రార్థన చేసుకుందాం. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. తన ఆత్మతో మనలను నింపిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. దైవజనులారా, ఎప్పుడు దేవుడు మన పాపముని మన్నిస్తారో, ఆయన మన్నిస్తాడని మనం గ్రహిస్తున్నామో అప్పుడు మనం అనుభవిస్తాము చూడండి ఆ ఆనందం. అది నిజమైనది. The real happiness will come after we receive the forgiveness of the Lord. Hallelujah. We say thanks to the Lord, we glorify God, we celebrate God. Surely that person also might have praised the King. King, hail King, hail to the King, hail King. I love you, thank you so much, thank you, thank you. You set me free. So far I was carrying the heavy burden on me. You set me free, and you did not put my sin, my punishment. Because of my sin you did not punish my children or my wife. Because this word is very important. Book of Exodus chapter 20 verse 5, the father's sin will be asked 3rd, 4th generation. Here the king about to punish the wife and the children, but my humility, నేను నన్ను తగ్గించుకోవటం వలన, దేవుడి దగ్గర మన్నిపు అడగటం వలన, దయచూపుము ప్రభువా నేను అడగటం వలన, నా చేసిన పాపం మాత్రం కాదు, నేను చేసిన పాపం వలన శిక్షకు గురియవలసిన నా భార్య, నా పిల్లను కూడా దేవుడు విడిపిస్తున్నాడు. ఇట్ ఈస్ విత్ మీ ఆల్ ద సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. Exodus 25 is cancelled in Jesus Christ love.
ఇది వీరు చేసిన పాపమా, వారు చేసిన పాపమా ఈ కుమారుడు ఇట్లా ఉండటం అని యేసు ప్రభుని ప్రశ్న అడిగాడు. వాళ్ళు చేసిన పాపం కాదు, వీళ్ళు చేసిన పాపం కాదు, దేవుని మహిమ కొరకు ఇది జరుగుతున్నదని లేచి నడుమన్నాడు యేసుక్రీస్తు. ఇన్ జీసస్ క్రైస్ట్ ద కర్స్ విల్ నాట్ వర్క్, అండ్ ఓవర్ ఆల్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ ఫార్ దెమ్ దెర్ ఇస్ నో కర్స్ అట్ ఆల్. ముళ్ళ కిరీటంలో మన శాపమును తలలో ధరించిన, ముళ్ళ కిరీటం రూపంలో ధరించిన యేసు ప్రభు మన శాపమును ధరించుకున్నాడు. ఆయనలో మనకు శాప విమోక్షణ. తండ్రిని పాపం ఇంకొక తరాలకు 3-4 తరాలకు దండింపబడకుండా యేసు ప్రభుని పాదంలో ఉండి ఆయన రక్తముతో కడుగుపడిన వ్యక్తికి కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద డెప్ట్. హల్లెలూయా, యేసువా వందనం. ఇప్పుడు ఆయనకు చాలా సంతోషం. కొద్దిసేపు ముందే ఈయన సరచాల వేయండి, వాళ్ళ భార్య పిల్లలు అన్నాడు రాజు. ఈయన పరివర్తన అడిగిన తర్వాత, చెందిన తర్వాత అన్నీ మన్నించారు. చూడండి, అది ప్రైజ్ లార్డ్. ఒక్కసారి మనందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని ఒక చిన్న పాట ద్వారా ఆరాధిస్తాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేదు, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేదు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేదు, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేదు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. ఆత్మీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, ఆత్మీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, అంగనార్పుడు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగనార్పుడు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. జీవమైన దేవుడా, జీవమిచ్చే నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బొక్కయందుకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల యొక్కయందుకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. హల్లెలూయా. అద్వితీయ దేవుడు, అంగలార్పును నాట్యముగా మార్చే ప్రభు. హల్లెలూయా. నాకు కావలసిన ప్రభు. నిత్యం స్తుతించినా కూడా రుణము తీర్చలేదు కదా దేవా. అందుకే బిడ్డలారా, పుట్టిన క్రైస్తవులుగా ఉంటవారి కంటే వేరు మతము నుండి, వేరు జాతి నుండి యేసుని తెలుసుకున్నవాడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే పాపాత్ముడుగా, త్రాగపోతుడుగా ఉండి దేవుని రక్షణ పొందిన కూడా ఫైర్ లాగా ఉంటాడు. శరచ్చాలకు కూడా పోయి వచ్చిన వాడు, హత్య చేసిన వాడు కూడా బయటికి వచ్చిన తర్వాత, దేవుని రక్షణ పొందిన తర్వాత, పాపం నుండి విడుదల పొందిన తర్వాత వారు ఆ జీవితం చాలా భయంకరంగా దేవునికి సాక్షిగా నిలబడుతుంది. సో sometimes our weakness helps us to depend on God. అందుకే ఎవరైనా మిమ్మల్ని గురించి, if somebody wants to boast yourself, boast about your weakness. Paul says, I boast about my weakness. నాలో బలహీనం ఉంది, దాని గురించి గొప్పగా చెప్పుకుంటా. ఎందుకనగా నా దేవుని ఆధారపడి జీవిస్తాను. ఈస్ మై
ఇన్ హూమ్ ఐ ట్రస్ట్, ఇన్ హూమ్ ఐ ఎమ్ డిపెండ్ ఆన్. ఈ వ్యక్తి ఇట్లా పాట్య పాడేవాడు. ఆ రాజు మన్నించినప్పుడు కొనియాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆల్ ద ఫెలో స్లేవ్స్ ఆల్సో మైట్ హావ్ అప్రిషియేట్, ఏ గొప్పవాడు రా నువ్వు, యు ఆర్ అ బ్లెస్సెడ్. ద కింగ్ ఫర్గేవ్ ఆల్ యువర్ సిన్స్, నాట్ 1 or 2. I did not keep the time, extended time you pay after one work. He completely, the burden is completely removed. Next year I will ask, no, వచ్చే సంవత్సరం కూడా కాదు, నీ తిరిగి చెందున అవసరం లేదయ్యా. ఎంత సంతోషం! ఈ సంతోషం మనం అనుభవించాలండి. ఇదే రక్షణే మనది. ఈరోజు కూడా మరి ఒకసారి చెప్తున్నాను, రక్షణం అంటే ఏమనగా ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు, రక్షణే మనది, దేవుడు వసగాలి, పాస్టర్స్ వసగటం కాదు. రక్షణేమంటే నేను నా పాపంని ఒప్పుకుంటున్నాను. ఐ యాక్సెప్ట్ మై సిన్, గాడ్ హస్ ఫర్గివెన్ మై సిన్. దేవుడు నా పాపని మన్నించాడు, ఇంకా నేను పాపి కాదు అని నిశ్చయమే రక్షణ. ఐ హ్యావ్ కమిటెడ్, ఐ హ్యావ్ సరెండర్డ్ మై సిన్ అండ్ జీసస్ ఫర్గేవ్ మై సిన్స్. నో, ఐ am no more sinner. God redeemed me. దిస్ అది ఏమనగా దిస్ కన్ఫర్మేషన్, దిస్ ట్రూత్ ఇస్ రిడెంప్షన్. కనుక ఈ వ్యక్తి నాట్యం వేసుకొని, హల్లెలూయా, నాట్యం వేసుకొని వస్తున్నాడు. జస్ట్ ఆయన బయటికి వచ్చిన వెంటనే ఆయనతో పనిచేసిన ఒక సగ పని మనిషి, స్లేవ్, నీ రాజుకు స్లేవ్, ఇంకొకరు కూడా నీలాంటి మనిషి, నీకు ఏ ప్రాబ్లం ఉందో అదే ఆయనకు ఉండవచ్చు. నీ భార్య పిల్లలను చూస్తున్నావో లేదో, ఆయన కూడా భార్యను పిల్లలను చూశారేమో. నీ ఇంటిలో ఎంత డబ్బు ఉందో అదే ఆయన దగ్గర కూడా లేదు. ఈయన బయటికి వచ్చినప్పుడు తన సగ మనిషిని, పని మనిషిని చూసి కాలరి పట్టుకున్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి మీరు చూసిన 28వ వచనం, he met fellow slaves who supposed to give him 100 dinari. 10,000. 10,000 ఎక్కడ, 100 ఎక్కడ, 10,000 ఎక్కడ, 100 ఎక్కడ, 10,000 and 100 rupees. See the difference. Even I am very little, I am showing, it is far, such a big amount. There is such a big difference. That's why the God experience, if it is not enter into your soul, if you are not having the real love of Jesus Christ, you will remain as an ordinary person. You will be unfaithful to the God's love. అందుకే ఒక్కసారి అయినా కల్వరికి ఎక్కాలి, ఒక్కసారి అయినా ఆయన రక్తం నిన్ను కడుగుటకు అనుమతించాలి. అట్లీస్ట్ వన్స్ యూ మస్ట్ క్లైమ్ ద కాల్వరీ, అట్లీస్ట్ వన్స్ యూ మస్ట్ హ్యావ్ ద గాడ్స్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, ఎవరెవరు పాపాత్ముడుగో మీ అందరికీ దేవుడు మన్నిపు వసగుతున్నాడు. కానీ బయటికి వచ్చిననే 28వ వచనము, ఈ సీజ్డ్ హిమ్ బై ద థ్రోట్. తెలుగులో ఏమో కాళ్ళను పట్టుకుని రాసిపడి ఉందేమో, ఇంగ్లీష్లో ఆయన గొంతుని పట్టుకున్నమాట. ఎక్కడ 100 దినారి. ఆయన అస్వరణ, అయ్యో ప్లీజ్ మన్నించయ్యా, తిరిగి ఇస్తాను. నువ్వు చెప్పిన, నీ యజమానుడికి చెప్పిన అదే మాట నేను పలుకుతున్నాడు. హ్యావ్ పిటీ ఆన్ మీ, హ్యావ్ పేషెన్స్, ఐ విల్ పే. ఈ సందర్భం మన జీవితంలో ప్రతి ఒక్కసారి వస్తుంది. చిన్నగా పెద్దగా, భార్య భర్త మధ్యలో, సహోదరు మధ్యలో, అన్యుల మధ్యలో, పొరుగువాడి వారి మధ్యలో, ఇంటికి ముందుగా వెనక ఉన్న వారి మధ్యలో ఈ సిట్యువేషన్ వస్తుంది. నువ్వు చేసిన ఇంత పెద్ద పాపమును దేవుడు మన్నించినప్పుడు, జీవితాంత వరకు శిక్షకు కురియవలసిన నిన్ను దేవుడు మన్నించి స్వతంత్రంగా నిన్ను పంపినప్పుడు ఒక చిన్న పాపంని మన్నించలేదుగా. ఈ ముందుగా రాజు ఆయన గొంతుని పట్టుకోలేదు, జెంటిల్గా పిలిచి విచారిస్తున్నాడు. జెంటిల్ కాల్స్, వాట్ హ్యాపెన్ టు ద పేమెంట్ యూ సపోజ్ టు పే. యూ కాట్ హిమ్ ఆన్ ద స్ట్రీట్. వీధిలో ఆయన పట్టుకొని, ఆయన గొంతుని పట్టుకొని, ఇచ్చిన తప్ప నిన్ను వదలను అని ఛాన్స్ ఇవ్వకుండా ఆయన చెప్తున్నప్పుడే, దయ చూపమంచినప్పుడే వాళ్ళ భార్యని పిల్లలను సరచాలో ఉంచారు. He kept the wife and the children of the another slave in the prison.
That's why God also shows love, and also He has certain limit. When man not recognizing the love that God showed to him, the forgiveness, the amount of forgiveness that he received from the Lord, if he forgets simply, and God will not keep quiet. This is the third character we are seeing. God showed mercy, and that mercy is not transmitted to the other person, or not shown to the other person. You're supposed to show. You are obliged to show, because you received so much. దేవుని దగ్గర నుండి ఇంత పొందిన నువ్వు ఇంత ఇవ్వవలసినదే, నీ ఇవ్వలేదు. You did not give chance to him to speak, to settle the problem. Immediately put into the prison. Hallelujah. 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 మత్తయి సువార్త 18వ అధ్యాయం 30వ వచనం అండర్లైన్ చేసుకోండి. But he refused the plea of the person. He threw him in the prison. అందుకే యేసయ్యని ప్రేమను పొందుకోండి. Why Jesus is needed to all the people, to get to know how to forgive, to learn from him how to love even the enemies, how to love the enemies even when they are persecuting. Even when he is in the persecution on the cross, he was able to forgive those enemies by telling they don't know what they are doing. The world doesn't want to learn this truth, or doesn't want to learn this the power of forgiveness. But Jesus came from the heaven, and he showed the way to heaven. He is the life, he is the truth. This preaching to all the people who want to go to heaven, who want to know the truth. This is the thing. 30th verse, he threw him in the prison. Hallelujah. The fourth character is coming, 31st word. It was reported to the king. మిగిలిన పని మనుషులు స్లేవ్స్గా ఉన్నారుగా, వాళ్ళందరూ చూసి వారే నొచ్చుకున్నాడు మాట. What the king done to him and what is doing to him, they reported him. Hallelujah. The scene entirely, the scene is shifted. కరుణ కలిగిన, జాలి కలిగిన, మహిమగల దేవుడు మన్నించిన ప్రభుడు ఈ విషయమును విన్న తర్వాత he lost his patience. తన మన్నిప్పును, తన ప్రేమకు అరుగుడలేని ఒక వ్యక్తికి ప్రేమను చూపించాడని దేవుడు నొచ్చుకొని శిక్ష విధించాలని పిలిచాడు. 32వ వచనం, కాల్డ్ హిమ్. ఆయన అన్నాడు, మొదటిగా వచ్చినప్పుడు యూ స్లేవ్ అని అడలేదు, ఎక్కడపా లెక్క అని అడిగాడు. ఇవ్వలేదా, ఏడ్చావా, మన్నించా, కరుణ కలిగిన దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం పలుకుతున్నా తెలుసా? ఆ రాజు, యూ వికెట్ స్లేవ్, పాపాత్ముడా, దుర్మార్గుడా, I forgave you all the debts because you pleaded me. నువ్వు అడిగావని, కన్నీరు కార్చావని, నీ అన్నిటినీ చెల్లించవలసిన అన్నిటినీ మన్నించాను. నువ్వేం చేశావు? 33వ వచనం is telling, should you not have had mercy on your fellow slave as I had mercy on you. నేను నీ మీద ప్రేమ చూపించినట్లుగా నీ తోటి సహోదరునికి కూడా నీ ప్రేమ చూపించవలసినదిగా. కనుక when you read this passage, don't read with a soft voice, with anger, with the frustration, with the full of anxiety. You ask him, have I not forgive all your sins? You should have forgive the small amount of your slave. Hallelujah. So 34, it is mentioned, so in anger. దేవుడు లెక్క అడుగుతున్నప్పుడు కోపంలో అడగలేదు. లెక్క అడిగినప్పుడు వికెట్ స్లేవ్ని పలుకలేదు.
బలహీనం, వారి సిట్యువేషన్ తెలుసుకొని అడుగుతున్నారు. మన పాపని కూడా లెక్క అడుగుతున్నప్పుడు దేవుడు మనం బలహీనమని తెలుసు. పేతురు గారిని కూర్చి దేవుడు అన్నాడు, ఇప్పుడు స్వతంత్రంగా నేను నడుస్తున్నావు, రోజులు వస్తాయి, అప్పుడు నీ చేతిని కట్టుకొని తీసుకుని పోతాడు. హల్లెలూయా. The devil asked the permission to test you, to thrust you. God no. మన బలహీనములు చేసినదన్నీ కూడా మన్నిస్తాడు. ఒకవేళ నీ తెలిసి చేసినా కూడా మన్నించి ఉండవచ్చు, కానీ దేవుడు మన్నిప్పుని నీ అర్థం చేసుకోకుండా, ఆ మన్నిప్పుకు విలువను తెలియకుండా నీ సహోదరునికి ఆ మన్నిప్పుని ఇవ్వలేదన్నప్పుడు the God's patience is lost. In anger, the Lord handed over to be tortured. That's why while we were traveling, myself and my fellow priest were talking how the heaven will be. మనం ఇట్లా ఉంది అని అనుకుంటాం, మన కన్ను మూసిన తర్వాత అన్ని కొత్తగా ఉండవచ్చు అని మాట్లాడినాం. కానీ ఈ వాక్యం ఏం పలుకుతుందంటే, నరకం ఉందా లేదా అని రెండవది పక్షం, నరకానికి పోవటకు నిన్ను నువ్వు తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నప్పుడే పరలోకం సంపాదించుకోవచ్చు. బై ఫర్గివింగ్ the sins of the others as you receive the forgiveness from the Lord. టార్చర్ పెట్టటకు పంపించాడనమాట. కనుక టార్చర్ చెయ్యటకు ఒక స్థలం ఉంది. ఆ టార్చర్ చెయ్యటకు ఒక స్థలం పేరే హెల్, నరకం. అది ఎవరికి ఇవ్వబడి ఉన్నది? ఈ ప్రసంగంలో మనకి తెలిసిపోయి ఉండవచ్చు. నీ ప్రాణం దేవుడు ఇచ్చినది, నీ శరీరం దేవుడు ఇచ్చినది, నీ ఇల్లు దేవుడు ఇచ్చినది, నీ పొందిన చదువు దేవుడిచ్చినది, అన్నీ దేవుడిచ్చినది. ఆయనను మహిమను ఇంతగా పొందినదిని కొద్దిగా ఒకరికి ఇవ్వలేదని అన్నిటిని కూడా దాచిపెట్టుకున్న ప్రతి ఒక్కరికి తయారు చేయబడినది నరకం. ధనవంతుడు లాజరుని ఉపమానంలో ఇంకా క్లియర్గా మనకి చెప్పబడుతుంది. ధనవంతుడు చచ్చిన వెంటనే నరకంలో త్రోసివేయబడ్డాడండి. షో యువర్ మర్సీ. God is the one given the money to you. He is the one given the such a talents to you. నీకు ఇచ్చిన ఇల్లు కానీ, నీకు ఇచ్చిన భవిష్యత్తు కానీ, బంగారం కానీ అన్నీ నీకు ఇచ్చాడు అనుకుంటున్నావా? దానిలో కొద్ది సగం ఇవ్వు. దేవుడు 10,000 దినాలు ఇవ్వమనలేదు, 100 దినాలు ఇవ్వచ్చు. Such a big amount will be balanced. If you give, you will not lose anything. You are giving very little. Hallelujah. Hallelujah. If you have forgiven that slave, if that news is given to the king might have blessed him, called him once again. He would have given the much gifts to him. Rather, he was called back. All your blessings will be taken away. All the forgiveness will be taken away. All the mercies will be taken because you made yourself unworthy. నీ దేవుని కృపకు నీ అయోగ్యుడిగా నేను తయారయ్యావు కనుక అదన్నీ కూడా నీలోని తీసివేయబడును. ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడును, లేని వారికి ఉన్నది తీసివేయబడును అని వాక్కు పలుకుచున్నది. తీసివేయబడ్డాడు. మళ్ళీ ఏ శిక్ష నీ పొందకూడదు, పొందవు, నీకు విడుదల దయచేస్తాడని రాజు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. సో 34వ వచనం, మత్తయి 18:34. మై ఫాదర్ ఆల్సో, మై హెవెన్లీ ఫాదర్ ఆల్సో డూ టు ది సేమ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మై హెవెన్లీ ఫాదర్ విల్ ఆల్సో డూ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ లైక్ దిస్. మన్నింపబడిన పాపముని కొడిచి జాగ్రత్త వహించకుండా ఉండుము అని వాక్కు పలుకుతున్నది. కనుక ఈరోజు ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, నీ మనసును పరిశీలించవలసిన సమయం. ఈ రోజు వరకు ఎంత పెద్ద పాపం నీకు చేస్తున్నావు, నన్ను కూడా నేను చేర్చుకుంటున్నాను. ఒకే ఒక తప్పు చేశాడు ఒక బ్రదర్, వారిని సభ నుండి వెళ్ళి గట్టివేశాడు. ఒకే ఒకసారి చేసింది ఒక కుమార్తె, విడాకులు ఇచ్చాడు. ఒకే ఒక తప్పు ఒక కుమారుడు దొంగతనం చేశారు, శరచాల్లో వచ్చాడు. కానీ మనం దొంగతనం చేయలేదా? దేవుడికి ఇవ్వవలసిన 10వ భాగమును 24 గంటలో దేవుడికి ఇవ్వవలసిన 2 గంటలు 40 నిమిషమును మనం ఇవ్వలేదుగా. దొంగలు కాదా మనం? మన శరీరమును
పరిపూర్ణంగా విభచారం చేయలేదంటే కూడా స్త్రీలతో కన్నుతో విభచారం చేయలేదా? మనం అబద్ధం పలుకలేదా? తల్లిదండ్రులు కన్నీరు కార్చటకు మన కారణంగా లేదా? విగ్రహారాధన చెయ్యలేదా? అబద్ధ సాక్ష్యం పలికిలేదా? ఇంకొకరు పురుషుని భార్యను మనం ఆశించలేదా? హత్య చేయలేదా? అబార్షన్ చేయలేదా? ఘోరమైన పాపను మనం చేసినప్పుడు కూడా ఇప్పుడు వరకు దేవుడు మన్నిస్తున్నారని దీన్ని గ్రహించలేని మన ద్వారా ఇంకొకరు పాపం మన్నింపబడలేదు అన్నప్పుడు నరకం నుండి ఆ నిప్పును నువ్వే కాల్చుకుంటున్నావు అని అర్థం. If you do not forgive your brother or sister from your heart, this is the మత్తయి సువార్త 18వ అధ్యాయం చివరి భాగం ఇట్లా కంప్లీట్ అవుతుంది. If you do not forgive your brother or sister from your heart, not from your lips, Bible clearly writes with a lot of reflection, not from your lips. You should forgive your brother and sister from your heart. అనగా దేవుడు మన్నించిన మన్నిపును ఈ హృదయం గ్రహించిన ఆ హృదయం ప్రేమను ఇస్తుంది. ఇక్కడంటే మారిపోతుంది. మన్నించిన ప్రభు, ఆయన మన్నిపు చాలా పెద్దది. ఈ ప్రపంచం ఈరోజు కరోనా వలన ఇంకా అంటురోగంలో ఎన్నెన్నో గాయాలకి పరిస్థితికి గురి అయి ఉన్నదంటే దేవుని ఓపిక పోయింది అని అర్థం. ఇప్పుడు కూడా మన పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినట్లుగా యేసుక్రీస్తు రక్తం నన్ను కాపాడునుగా కానీ ముద్రించుకొనిన నీ అంటురోగం దగ్గర రాదు. అనగా ఆయన చెప్పినదికి కారణం పాపంలో ఉండి త్రాగి యేసుని రక్తం నన్ను ముద్రించినగా కానీ కాదు. నా పాపంని ఒప్పుకుంటున్నాను స్వామి, క్షమించుము దేవాని అడిగి దేవుడి దగ్గర పాపమన్నిపు పొందుకుంటున్న నీవు నీ సొంత కుటుంబంలో భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, అన్న, మరది, అల్లుడు, కోడలని వాళ్ళు చేసిన పాపంని చిన్నది మన్నించు. ఎవ్రీడే ప్రతిరోజు మన్నించుటకు సందర్భం దేవుడు దయచేస్తా. దిస్ ఈస్ ద ఆపర్చునిటీస్ for God to judge you whether you are eligible to enter into heaven or eligible to receive His mercy. So God purposely brings the people in your life and He checks you whether you forgive or not. And if you measure with your measurement, God also take the same measurement to measure you. That's why today the preaching is all about the measure you give. The measure will be given to you. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఫర్గివ్నెస్, మన్నిప్పు అన్నది దైవ స్వభావం. And overall adopted or possessed this gift, for them heaven is sure. Because you know how to ask forgiveness from God, and also you know how to forgive your fellow brother and sister, and already things are settled here on earth. పరలోకంలో తప్పకుండా వెళ్తావు. భూమిలో జీవిస్తున్నప్పుడే దేవుడి దగ్గర ఎలా మన్నిపు అడగాలి, మన్నిపుని ఇంకొకరికి ఎలా ఇవ్వాలని నీకు నేర్చుకున్నావు కనుక ఈ మన్నిపు, ఫర్గివ్నెస్ అని ఒక పదమును, ఈ వరమును ఒకడు పొందేవాడంటే వాళ్ళు తప్పకుండా మోక్షం పోతారు. మన్నిపు ఇవ్వలేదంటే హెవెన్లీ ఫాదర్ ఆల్సో విల్ డూ లైక్ దట్. నీకు ఇచ్చిన మన్నిప్పును తీసివేసి నీకు ఇచ్చిన ఆశీర్వాదం మరలా తీసుకొని ఏ శిక్ష నీ మీద రాకూడదని ఆయన విడిపించారో ఆ శిక్షకి టార్చర్ పడుతున్న స్థలంలో నిన్ను వేస్తారని ఇది యేసయ్య పలికిన మాట. హెచ్చరికగా తీసుకోండి, హృదయ పరివర్తన చెందండి. ఈ కరోనా కాలంలో ఎక్కడైనా దేవునికి విరోధమైన పాపములు పెరుగుతున్నా దేవుడు ఇచ్చిన సందర్భం ఏంటి తెలుసా? దయచూపుము ప్రభువా, కరుణ చూపించు ప్రభువా, ఈ వ్యాధిని మా నుండి తొలగించుమని ప్రార్థన చేయాలి. మా పాపం వలన కదా మేము ఇట్లా గురి అయి ఉన్నామని పశ్చాత్తాపడి కన్నీరు సిందుటకు బదులుగా ఆటలు, పాటలు, వినోదాలు, విందు వినోదాలు, ఇంకా అన్ని రకమైన పాపంలో ఉన్నప్పుడు కరుణ చూపించబడదు. కానీ అదే సమయం దేవుని మన్నిప్పును పొందినవారు ఇంకొకరికి వసగట్టుకు సిద్ధమైన ఈ రోజున అత్తమ్మను మన్నిస్తాను, ఈ రోజు నన్ను కొట్టిన నా కొడుకుని మన్నిస్తాను,
అని మీకు ఎవరెవరు ద్రోహం చేశారో వారిని మన్నించుటకు సిద్ధపడు. ఒకటి, ప్రేమ వలన మన్నించు. రెండవది, నీ మన్నించలేదంటే నీ పాపం కూడా మన్నింపబడదు. ఆ భయములను కానీ అందరి పాపం మన్నిస్తా. మనను బలహీనుడే, వారు బలహీనుడే. మనం తప్పు చేసినది కూడా వాతావరణం వలనే, వారు కూడా అట్లనే. సో గెట్ ఇన్ టు ద షూ ఆఫ్ ది అదర్స్ అండ్ అండర్స్టాండ్ దేర్ ఫాల్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ వీక్నెస్. నీవు పడిపోయినదికి బలహీనం కారణం అంటే వారు పడిపోయినది కూడా బలహీనమే కారణమని యు సపోర్ట్ అదర్, ఎక్స్క్యూజ్ అదర్, ఫర్గివ్ అదర్. దట్స్ ద గాడ్స్ క్వాలిటీ. లెట్ ఇట్ రిమైన్ ఇన్ యూ అండ్ రిమైన్ ఇన్ మీ. Let us all together build up this earth as the dwelling place of God and take all the souls to heaven. In the holy name of Jesus we pray. Amen. పరలోకము నుండి నీ ప్రజలకు ఆహారం ఇచ్చితివే. ప్రార్థించుదము. మా పాపములను మన్నించి మీ కృపతో మమ్ము నింపిన సర్వేశ్వర, మాకు విరోధంగా మా సహోదరి చేసిన పాపం మన్నింపు, మాకు ధైర్యమును జాలి కలిగిన హృదయమును ప్రసాదించు. మేము ఆరాధిస్తున్న నీ పరిశుద్ధ దివ్య సర్ప్రసాదము ఈ శక్తి మాకు దయచేయబడును గాక. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులా, రేపటి దినం శుక్రవారం యేసుని పవిత్రమైన దివ్య హృదయానికి మీ కుటుంబంని సమర్పించాలని, అన్ని వ్యాధి బాధలు సైతాను తాకటం నుండి కాపాడబడాలని ఆశపడుతున్నవాడు మీరు ముందుగానే మీ విన్నపాలను మీ కానుకను గూగుల్ పే ద్వారా మీరు చూస్తున్న నంబర్కి పంపి మీ పేరుని రిజిస్టర్ చేయవలసిందిగా మనం దేవుని దీవెనలు. దయచేసి మీరు చూస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ని ముకుందాపురం అంతోని వారు ధ్యాన కేంద్రం నుండి శ్రమపడి మేము పంపుతున్న ఈ పూజలు కానీ ఆరాధన కానీ అందరికీ పంచిపెట్టి ఈ దేవుని వాక్కు
దేవుని ఆరాధించే విధానం అందరికీ తెలియపరచండి, దానికి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయవలసిందిగా మనవి. ప్లీజ్ టుడే యు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు get to know all the programs immediately when we send.